రైట్ ఇక అప్డేట్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నందినగర్ లో నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశంలో మాట్లాడాల్సిన అంశాలపై కేటీఆర్ హరీష్ రావుతో కేసీఆర్ చర్చిస్తున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ చెప్పండి, హైదరాబాద్ నందినగర్ లోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రులు కేటీఆర్ మరియు హరీష్ రావులు అయితే భేటీ అయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో అయితే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుందంటున్నారు. ఏ అంశాల మీద ఈ సమావేశం నిర్వహిస్తున్నారు? ఫాతిమా, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చూసుకుంటే అయితే కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత నిన్న హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. అయితే నిన్న రాత్రి నందినగర్ తన నివాసానికి చేరుకున్నారు. గత కొంతకాలంగా ఎర్రవల్లిలోనే తన ఫామ్ హౌస్ కి పరిమితమైన మళ్ళీ నగరానికి రావడంతో మాత్రం ఇటు రాజకీయ వర్గాల్లో చూసుకుంటే అయితే ఒకసారిగా వేడి పెరిగిందనే చెప్పాలి. అయితే కేసీఆర్ ఈరోజు 2 గంటలకి తెలంగాణ భవన్ దగ్గర ఈరోజు బిఎస్ఎల్పీ మీటింగ్ జరగబోతుంది. అయితే ఇటు కేసీఆర్ భవన్ తో పాటుగా నివాసం దగ్గర చూసుకుంటే అయితే ఇప్పటికే సందడి నెలకొందని చెప్పాలి. అయితే ఇప్పటికే నందినగర్ తోని ఇటు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కేసీఆర్ తో భేటీ అయ్యారు. అయితే ఇప్పుడు అయితే బిఎస్ఎల్పీ మీటింగ్ పైన జరిగే మీటింగ్ సమావేశం పైన అయితే వీళ్ళిద్దరితో అయితే ఇటు కేసీఆర్ చర్చ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే చూసుకుంటే మాత్రము ఇటు ఈరోజు 2 గంటలకి మాత్రము మీటింగ్ లో అయితే చూసుకుంటే భవన్ శాసనసభాపక్షము రాష్ట్ర కార్యకారులకు భేటీ కానట్టు కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ అధినేత నేతల సమావేశం కూడా ఈరోజు జరగబోతుంది. కీలక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యంగా చూస్తే అయితే సాగునీటి ప్రాజెక్టులు, నది జలాల అంశంపై పోరుకు బీఆర్ఎస్ సిద్ధం అవుతున్నట్లయితే తెలుస్తుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సుప్రియా ఫర్ ద అప్డేట్.